హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు వీడియోలో మీకు ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. ముందుగా అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజున ఉగాది పచ్చడిని ఎందుకు చేస్తారంటే, ఉగాది పచ్చడిలో ఉండే షడ్రుచుల్లాగా మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని అర్థం. మరి లేట్ చేయకుండా ఈ ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పులుపు కోసం కొత్త చింతపండుని తీసుకుని ఒక 10 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకుని రసం తీసుకోండి. చేదు కోసం వేప పువ్వు 2 స్పూన్లు తీసుకోండి. కారం కోసం మిరియాల పొడి, వగరు కోసం లేత మామిడి ముక్కలు, అలాగే ఉప్పగా ఉండడం కోసం ఉప్పు, తీపి కోసం కొత్త బెల్లం పొడి తీసుకోండి. ఈ 6 రుచులతో మనం ఉగాది పచ్చడిని చేసుకోవాలి. మీకు నచ్చితే వేపిన శనగపప్పు అలాగే అరటి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చింతపండు రసం వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. బెల్లం పొడి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా చిన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ వేప పువ్వు వేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో మీకు ఇష్టమైతే వేపిన శనగపప్పు, అరటిపండు ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ కూడా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మరి ఈ గోదావరి పిల్ల యొక్క శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.